హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. కారం పట్టించుకునే పని, ఒడియాలు పెట్టుకునే పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అమ్మ దగ్గర ఒక రోజు ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు వీడియో తీసానన్నమాట. అమ్మ దగ్గర ఉన్న మొక్కలు అవన్నీ కూడా మీరు అవే ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా అక్కడికే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా దారిలో సడన్గా చూసారా, ఇక్కడ పొలాలన్నమాట, అటు ఇటు మధ్యలో రోడ్డు. ఒక పాము రోడ్డు దాటి వెళ్తుంది. ఇంకా కారు ఆపి ఇంకా ఆ పాము వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా మా ఇల్లు ఉండే రోడ్డు అనమాట ఇది. ఇంక ఇల్లు వచ్చేసింది. పడుతూ చూసారా సైకిల్ ట్యూబ్ ఎలా తిప్పుతున్నాడో. ఇప్పుడు అసలు పిల్లలు ఎవరన్నా ఉన్నారా అలా తిప్పేవాళ్ళు? ఇంక నన్ను దించేసి మా వారు కూడా విజయవాడ వెళ్ళాలి, మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు. ఎండాకాలం ఈ చెట్టు బాగుంటుందా ఏంది కౌసల్య? మా దగ్గర కూడా డాబా మీద వేసిన చెట్టు ఇప్పుడు బాగా వచ్చి మొగ్గలు అవి బాగా వచ్చినాయి. ఇంకా కాసేపు అమ్మతో మాట్లాడిన తర్వాత ఆ రోజు మిరపకాయలు కారం పట్టిస్తున్నాం అనమాట. ఇంకా ఆ పనిలోకి వెళ్ళామంటే సాయంత్రం వరకు ఖాళీ ఉండదు. అందుకే ఒక్కసారి మొక్కలన్నిటినీ కూడా పలకరిద్దామని చెప్పేసి వాటి గురించి అడుగుతూ ఉన్నాను అనమాట. ఇంక నేనైతే ఇక్కడ ఏదైనా పని పెట్టుకొని వస్తున్నాను అంటే కౌసల్యని ఉండమంటాం అనమాట. ఇంకా అమ్మకి ఎక్కువ పని లేకుండా నేను కౌసల్య దాదాపుగా చేస్తాము. ఇంకా కొంచెం చిన్న చిన్నవి తన పై ఎత్తున కూర్చొని చెప్తూ ఉంటుంది మాకు, అలా చేయాలి ఇలా చేయాలని. ఇంకా కౌసల్యని అయితే మీరు చాలా వీడియోస్లో చూశారు కదా, మా ఇంట్లో ఏ పని అయినా కూడా కౌసల్య ఉంటూనే ఉంటుంది. మనం పొడి బియ్యం పిండి మిల్లు పట్టించుకొని పిండి ఉంచుకుంటాం కదా, అందుకని చెప్పేసి బియ్యం కడిగి ఆరబెట్టేసింది అనమాట. ఇలా పల్లెటూరులో అయితే ఎండ బాగుండి త్వరగా ఆరిపోతాయని అమ్మ ఎప్పుడు కూడా బియ్యం ఎక్కువగా అక్కడే కడిగి ఆరబోయిస్తుంది. ఇంకా ఆ రోజు ఆ బియ్యం పని కూడా అయిపోతుందని ఇంకా కడిగి ఆరబోసేసింది. ఇంక ఇక్కడ అరటి చెట్టు చూడండి ఎంత బాగుందో. నిమ్మ చెట్టు అయితే పెద్దదైంది, ఇంకా పోతది అయితే రాలేదులే, కానీ మరి ఎప్పుడు వస్తుందో. ఆ రోజు సంబార్ కారం పట్టిస్తున్నాము. దినుసులన్నీ కూడా వేయించడం అయిపోయింది. ఇంకా నిప్పుల మీద చిలగడ దుంపలు కాల్చుకుందామని తెచ్చుకున్నాను. ఇంకా అవే నిప్పుల్లో వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంక చెప్పండి, నాలాగే మీలో కూడా ఎంతమందికి ఈ గన్సుగడ్డలు అంటే ఇష్టము? మేమేమో గన్సుగడ్డలు అంటాము, మా అమ్మేమో చిలగడ దుంపలు అంటుంది. ఇలా నిప్పుల మీద కాల్చుకొని తింటే ఎంత బాగుంటాయో. తినని వాళ్ళకి మాత్రం ఇవి ఏంటి నల్లగా ఉన్నాయి, ఇవి మసి ఉంటుంది కదా, ఎలా తింటారు అనిపిస్తుందిలే. కానీ నిప్పుల మీద కాల్చుకుంటున్న గన్సుగడ్డలు చిలగడ దుంపలు. కౌసల్య, మన గోల్మూడిలోనేమో గన్సుగడ్డలు అంటారు, వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలో చిలగడ దుంపలు అంటారు. ఒకటి కనిపిస్తుంది కదా మీకు మగ్గినట్టు, ఇంకా అట్లా నిప్పుల్లో మగ్గితే బాగా లోపల వరకు అసలు చిలగడ దుంపలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి కదా. ఇక ఈ నిప్పుల్లో మగ్గినవి అయితే భలే బాగుంటాయి. అసలు చిన్నప్పుడు ఇలా నిప్పుల్లో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. మా చిన్నప్పుడు అయితే ఈ గన్సుగడ్డలు ఎడ్ల బండ్లు కట్టుకొని ఊళ్ళోకి వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు. కేజీల కొద్దీ కొనుక్కొచ్చేవాళ్ళు. అమ్మ ఇవి కూడా నీకు ఇష్టం ఉండదా? నాకేనా ఇష్టం. కొన్ని ఏమో అమ్మకి ఏమి ఇష్టమో మనకు అదే ఇష్టంగా ఉంటుంది. కొన్ని అమ్మ ఏం తిందో మనం అవే తింటాము. మా అమ్మ గుగ్గిళ్ళు ఇలాంటి గన్సుగడ్డలు లాంటివి తిందో, నాకేమో అలాంటివి ఇష్టము. అవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకొని కాల్చుకోవాలి. నేను పూర్తిగా కాలిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడ చూసారా చక్కగా మనకి గన్సుగడ్డ చాలా త్వరగా ఉడికిపోతుంది నిప్పుల మీద. అసలు మామూలుగా అయిన గన్సుగడ్డలు త్వరగానే కాలుతాయి అనుకోండి. ఇంక ఇప్పుడు ఆరిన తర్వాత పొట్టు తీసేసుకుందాం. సంక్రాంతికి ఏమో పేడకళ్ళతో వాకి తెచ్చుకుంటే ఈసారి గన్సుగడ్డల కోరిక తెచ్చుకుంటా. సూపర్. ఇంకా అమ్మ ఇక్కడ చికెన్ చేసేస్తుంది. నాన్ వెజ్లో అయితే మాత్రం అంత ఇష్టంగా ఏం తింటానులే, కానీ అసలు తిన్నని చెప్పను. ఇంకా నాకు నేను చేసుకునే కన్నా అమ్మ చేస్తే మాత్రం కొంచెం ఇష్టంగానే తింటాను. తొందరగానే ఉడికిందా?
నాటుకోడి అయితే కొంచెం తోలుగా ఉంటేనే బాగుంటుందిలే అని తీసేయించకుండా తీసేయించనా అన్నారు. అంటే వద్దులే. ఇక గంచగడ్డలు అయితే ఆరిపోయాయి కూడా, అంత ఇష్టంగా కాల్చుకున్నాం కదా, తినేయాలని ఆతృతగా ఉంటుంది. ఇంక చూడండి ఇలా ఎరగదీస్తే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇవి ఇలా కాల్చుకొని తినక ఒక 15 ఏళ్ళు పైనే అయి ఉంటుంది. అంతకుముందు అయితే చక్కగా ఇలా చేసుకొని తినేవాళ్ళము. ఇంక ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి కాల్చుకోవటానికైనా సరే ఒక బొగ్గులు పొయ్యి కొనుక్కోవాలి అని చెప్పేసి. ఇంకా శనక్కాయలు కూడా ఇలా కాల్చుకుంటే భలే బాగుంటుంది కదా. ఇంక ఈసారి అవి ట్రై చేయాలి. అమ్మ దగ్గర వంటలు ఏవో ఒకటి పొయ్యి మీద చేస్తూనే ఉంటాంలే, కానీ ఇలాంటివి తెచ్చుకోవటం మర్చిపోయి వస్తూ ఉంటాను ప్రతిసారి. అంటే అవి స్వీట్లు గిట్లు అన్ని తినేసి తినడం కాదు, ఏదన్నా ఒళ్ళు తగ్గాలని ట్రై చేస్తారు చూడు, ఇలాంటివి తెచ్చుకొని తింటే. కాకపోతే కొత్తగా చూసిన వాళ్ళకి ఏం నల్లగా ఉంది అనిపిస్తుందిలే, కానీ తినేవాళ్ళకి ఇంకా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్న తర్వాత కొన్ని పనులుంటే చేసుకున్నాము. ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి అన్నీ అక్కడ పెడుతున్నాను. కొన్ని రెసిపీస్ అమ్మ చేసేవి ఉంటాయి కదా, ఇంకా వాటిల్లో అమ్మ చేసినట్టే కనిపిస్తుంది కదా, కొంతమందికి అనిపించవచ్చు పాపం అమ్మ పెద్ద ఆవిడతోటే చేయించుతున్నారని. కానీ అమ్మతోటే పూర్తిగా ఏం చేయించను. మనం చేసే వంట కొన్ని మెయిన్ పాయింట్లు అయితే ఉంటాయి కదా, వాటి దగ్గరే తనని కూర్చోబెడతానమాట. ఇంకా అవైనా నేను చేయగలను, కానీ అది తన వంట తనకే దక్కాలి ఆ క్రెడిట్ అని తనని వీడియో తీసుకుంటాను. నా వీడియోలో కూడా తను ఉండాలని. అంతేకాని మిగతా పని అంతా కూడా నేనే చూసుకుంటాను. తను చేయలేని పని తనతో అస్సలు చేయించను. నేను చేయగలిగే పని అయితేనే అది మొదలు పెట్టుకుంటాను. నేను వచ్చేటట్టుంటే నువ్వు బాగున్నదాకుంటానా నేను తను వెళ్ళేటుంటే అసలు బంగారం తన్నే పంపేదాన్ని. నువ్వు కూడా పెట్టుకో. పెద్ద దూరం కాదంటున్నారు కదా, చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి రావచ్చు కదండి మీరు అంటుంది అమ్మని కౌసల్య. ఇంకా వెళ్ళగలిగితే వెళ్ళకుండా ఎందుకుంటాను, టికెట్ కూడా చేస్తానంటుంది. కాళ్ళు నొప్పులు కదా, తను వెళ్ళలేనని చెప్తుంది అనమాట. తను వెళ్ళగలగాలి కానీ బంగారం వాళ్ళే పంపించేదాన్ని అని నేను అంటున్నాను అనమాట. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం భోంచేసాము. ఆ రోజు చికెన్ టమాటా చారు చేసింది. ఇంకా తిన్న తర్వాత ఇంకా మిరపకాయలు అవి సర్దుకొని వెళ్ళి కారం అది పట్టించాము. ఇంకా పనులన్నీ అయిన తర్వాత సాయంత్రం అమ్మ కాఫీ కలిపింది. 5:30 అయింది టైము. ఇంకా కాఫీ తాగుతూ కూర్చున్నాము. మీకు ఈ వీడియోలో అన్నీ తినటము తాగటమే చూసినట్టుంది కదా. కారం పెట్టుకోపోయాం పైన అయిందిలే, మళ్ళీ ఉంచండి పోయాన్ని అంటుంది. ఎందుకు రేపు ఎండ పెట్టుకుంటాం లే, కారాన్ని బట్టి ఇల్లే సాయంత్రం ఎక్కడ కడుగుతుంటే పోటలే జల్లెడ కత్తుకుపోయింది. గట్ట పలుతో కారం అది ఎవరు ఆయన తీసుకొచ్చి అంతసేపు పట్టిగా ఉండదు. అసలు కలిసి వాటిలో పోసింది అసలు మరి అంతసేపు అసలు చాలాసేపు ఆడింది. మరి అక్కడ వాళ్ళు ఉన్నారు, కొలు రామారావు కోలుముర్తిచ్చిన గారు కొడుకు, వరదయ్య గారు భార్య, వాళ్ళు పట్టించుకోవడం ఇప్పుడు కానీ ఇంత కాదు. 3 కేజీలు అక్క పాప అమ్మాయేమో ఇక తెచ్చారు కదా పడదామని ఉంటది కదా, ఎవరికైనా ఉంటది. కొత్త ఇక అసలుకి అనిపిస్తుంది. నేనంటున్నా జల్లెడ పెద్దాలు ఏమన్నా చెన్నయ్యేమో అందుకే దిగట్లేదేమో అంటున్నా. చూపి ఎవరికన్నా కారం పట్టించుకోవటానికి అని చెప్పి ముందు ఒక మిల్లు దగ్గరికి వెళ్ళాము. ఆ మిల్లు పని చేయలేదు. ఆ కబుర్లే చెప్తుందన్నమాట కౌసల్య. ఇంకా కౌసల్య కాఫీ తాగి వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా ఒక్క గంచుగడ్డ మిగిలింది. ఇంకా అది తిందామని చెప్పి ఇంకా అమ్మ నేను కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము. ఆ రోజు ఆదివారం అనమాట. సీరియల్స్ కూడా ఏమి రావు. ఇంక ఇలా ఆరు బయట మంచం వేసుకొని ఏమన్నా తింటుంటే భలే బాగుంటుంది కదా. అమ్మ ఇంకా అలా కబుర్లు చెప్తుంటే నేను మాత్రం హాయిగా పడుకున్నాను చల్లగాలికి. ఇంకా పైకి ఆకాశం వైపు చూస్తే ఏంటో చుక్కలు సరిగా కనిపించట్లేదు. ఈలోపు మౌని ఫోన్ చేసింది. చెప్పానన్నమాట, మౌని మా చిన్నప్పుడైతే ఆకాశంలో సందు లేకుండా చుక్కలు కనిపించేవి, ఇప్పుడు అలా కనిపించట్లేదు ఎందుకో అని. ఇంకా తను అన్నది, అమ్మ కాలుష్యం పొర కమ్మేసిందమ్మ, ఇప్పుడు కూడా చుక్కలైతే ఎక్కడికి పోవు అక్కడే ఉంటాయి అని చెప్తుంది.
ఇంక ఇలా అమ్మతో ఒక రోజంతా పనులతో గడిచిపోయింది. ఇంకా 2 రోజులు కూడా ఉన్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.